పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన యేసయ్య, రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతే ప్రభా నీ రెక్కల చాటున భద్రపరుచుకొని దేవా మరొక దినము నా తండ్రి నీ సన్నిధిలో ఆనందించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. ప్రారంభ ప్రార్థన పాటల్లో మీరు నడిపించినందుకు వందనాలు తండ్రి. మరీ సమయము ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ ఆత్మను కుమ్మరించండి, అభిషేకించండి. మీ మాటలు నోట ఉంచిన ప్రభా మాట్లాడమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. తండ్రి మీరే సహాయం చేసి ప్రభా ఈ సమయమంతా కూడా తండ్రి కరంగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మా ప్రైజ్ ద లార్డ్. మరి చేరి వచ్చిన అందరికి కూడా మరొకసారి ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు మనం చదువుకునేటువంటి అధ్యాయము సంఖ్యాకాండము 23వ అధ్యాయము. మరి 22 వరకు కూడా మరి నిన్నటి వరకు ధ్యానించామండి. మరి ఈ రోజు 23వది. మరి 22వ అధ్యాయం వరకు చూసినట్టయితే బిలాము, బాలాకు మరి వీరిద్దరిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు కదా. మరి బిలాముని ఆయన ఒక అన్యుల మధ్యలో నుండి వచ్చినప్పటికీ ఒక ప్రవక్తగా నిలబెట్టుకొని మరి దేవుని యొక్క వాక్కుని బయలుపరిచేవాడిగా ఉన్నాడనేటువంటి విషయము మనకి ఆ వాక్యంలో తెలియజేయబడుతుంది. మరి బాలాకు ఆ యొక్క రాజుగా ఉండి మరి ఆయన ఈ బిలాముని ఎందుకు తీసుకొచ్చాడండి? మరి బిలాము దీవించబడితే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు అనేటువంటి విషయమును తెలుసుకొని మరి ఇక్కడ బాలాకు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైనా మరి వారి మీద జయము పొందాలి అని వారిని శపించడానికి మరి బిలాముని వాడుకుందాము అనేటువంటి అంశం అంతా కూడా మనం 22వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉన్నాం. మరి అక్కడ వెళ్ళడము, గాడిద మాట్లాడడము, మరి గాడిద మాట్లాడి మరి బిలాముకి కనులు తెరిపించడము, మరి అక్కడ యెహోవా దూత మరి మాట్లాడి నువ్వు వెళ్ళు, మరి నీ దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అదే పలకమని చెప్పడము, మరి ఆ రీతిగా ప్రయాణమయ్యి మరి బాలాకు దగ్గరికి వెళ్ళడం జరుగుద్దండి. మరి అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ 22, 40, 41 వచనంలో మనం చూసుకున్నట్టయితే బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకు పంపెను. మరనాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని ఆ చోట ఎక్కించెను. మరి ఇక్కడ ఆయన బిలామును ఎక్కడ తీసుకెళ్లాడంటే బయలు యొక్క ఉన్నత స్థలం మీదికి. మరి అక్కడ నుండి ఇశ్రాయేలీయులు ప్రజలు మరి అరణ్యంలో ఉంటూ ఉన్నారు కదా. మరి వారు ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఎంతమంది ఉన్నారు, మరి ఎన్నో లక్షల మంది మరి అక్కడ ఇజ్రాయేలీ ప్రజలు ఉన్నారు. మరి వారందరూ కనిపిస్తారు. వారిని చూసి శపించినప్పుడు మరి వాళ్ళు బలహీనులై వారి మీద విజయం పొందాలి అనేటువంటి ఆశ కలిగిన వ్యక్తిగా బాలాకుని మనం చూసుకోవచ్చు. మరి ఆ ఆశ కలిగి ఆయన ఏం చేశాడంట, బయలు యొక్క ఉన్నత స్థలము దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ నుండి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ నీకు కనిపిస్తారు అనే ఒక మాటను తెలియజేస్తున్నాడు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పాడంట బిలాము, ఇక్కడ ఈ స్థలములో 7 బలిపీఠములను కట్టించాలి. మరి 7 బలిపీఠముల దగ్గర ఒక్కొక్క 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచాలని బాలాకుకి చెప్పాడు. మరి చెప్పినప్పుడు బిలాము ఎలాగైతే చెప్పాడో మరి అలాగే మరి ఆ బాలాకు చేయడం అనేది మనం చూస్తాం. మరి అక్కడ ఒక్కొక్క బలిపీఠం దగ్గర ఒక్కొక్క పొట్టేలును మరి అలాగే కోడెను ఉంచి మరి ఆ 7 బలిపీఠాలను సిద్ధపరిచాడు. మరి అక్కడ పెట్టినప్పుడు ఈ బాలాకుని నువ్వు నీ బలిపీఠం దగ్గర నించోవాలి అని చెప్పి మరి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అది నేను మీకు చెప్తాను అని మరి ఇక్కడ బిలాము ఒక ప్రాంతంకెళ్ళి దేవుడు కనిపెడుతూ ఉన్నాడనమాట. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో. మరి అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడమని చెప్తే
అదే మాట్లాడాలి అనే ఆజ్ఞను ఆల్రెడీ రిసీవ్ చేసుకొనొచ్చాడు. మరి అక్కడ బిలాము ఒక జీవితం మనము మొన్న మరి మేరీ సిస్టర్ గారు చెప్పారు కదండీ! ఎంతో చక్కగా. మరి ఆ మే మ ఏమని చెప్పారంటే, ఈయన ఒక ఘనత, ఈయన ధనము పొందుకొని అంటే ఒక ఆశ, ఈ లోకపు ఆశ ఆయన కలిగి ఉన్నాడు. ఎలాగైనా కొంచెం ఘనత పొందుకోవచ్చు. ఈ కార్యం చేస్తే దేవునికి విరుద్ధంగా ఈ యొక్క వారికి శాపగ్రస్తులను చేస్తే మరి బాలాకిచ్చేటువంటి ఘనత ఇవన్నీ కూడా పొందుకోవచ్చన్న ఆశ కలిగి మరి ఎన్ని సార్లు ఆయన ఆహ్, రిపీటెడ్‌గా మరి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను చూస్తాను అంటే ఒకవైపు దేవుని భయం ఉంది. కానీ ఇంకో వైపు ఎలా ఉన్నాడంటే ఈ లోకములో ఆశలు, ఘనతలు, పేరు మరి ఇవి పొందుకోవాలనే ఆశ కూడా మరి ఈ బిలాములో ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. మరి అలాగే ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మరి అలాగే ఆయన చేస్తూ వచ్చాడండి. మరి దేవునిలో ఉంటూనే దేవుడికి మరి ఆయన చెప్పిన విధంగా మరి ప్రొఫెసీ చెయ్యాలి అనేటువంటి విషయంను కూడా మరి ఆయన చెప్పడానికి వచ్చాడు. మరిక్కడ బాలాకు జీవితం మనం చూసుకున్నట్టయితే, ఈ బాలాకేంటంటే ఎలాగైనా విజయం పొందాలి. ఆ ఇజ్రాయేలు ప్రజల్ని ఎలాగైనా ఓడిచ్చేయాలి. ఏ రకంగానైనా ఏ ఛాన్స్ దొరికినా కూడా వారిని నాశనం చేసి ఆ యొక్క స్థలమును ఆక్రమించుకోవాలి. మరి రాజుగా ఉండాలి అనే ఆశ మరి ఈయనలో ఉంది. మరి ఈ ఆశ బట్టి ఏం చేశాడంటే ఒక రాంగ్ స్టెప్స్ తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయలేదు. వారిని శపించడానికి ఏ ఛాన్స్ దొరికితే వాళ్ళని నాశనం చేయొచ్చు. మనము వాళ్ళని చంపేయొచ్చు అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా మరి బాలాకు ఉన్నాడు. మరి అక్కడ ఉన్నప్పుడు ఈ బిలాం ఏం చేశాడంటే కొంత దూరం ఎళ్లి మరక్కడ చూస్తున్నాడు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు 7వ వచనంలో అక్కడ మాట్లాడతారు. ఏంటంటే, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి బాలాకుకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అని బాలాకు మరి వారిని క్షమించమని, వాళ్ళని భయపెట్టమని చెప్పినప్పుడు, ఇక్కడ బిలాము చెప్తూ ఉన్నాడండి. ఏమని శపించగలను? దేవుడేమి శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, ఆయన మన ఆశను బట్టి కాదండి, దేవుని చిత్తము నెరవేర్చే దేవుడు. మనం శపించాలి అన్నప్పుడు ఆయన శపించేయడు. మనం భయపెట్టాలి, వాడిని ఇది చేసేయాలి, అది చేసేయాలంటే అది కాదు. దేవుని పనిని జరిగిస్తాడు. మరి ఇక్కడ ఆయనకి ఎటువంటి ఆజ్ఞ దొరకలేదు. ఎటువంటి ఆన్సర్ దొరకలేదు. ఏమని? మరి శపించాలి అంటే ఆయనేం చెప్పలేదు నాకు. శపించమని చెప్పలేదు. అక్కడ భయపెట్టమని చెప్పలేదు. మరి బిలాము దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలి అనేటువంటి ఆన్సర్‌ని కలిగి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆయన 9, 10 వచనాలు చూసుకుంటే, మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను. కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటరిగా నివసించును. జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతము వంటిదగును గాక అనెను. మరి ఇక్కడ 9, 10 వర్సెస్‌లో మరి వారు ప్రత్యేకించబడిన వారుగా మనకు కనిపిస్తారు. మరి ఎంతమంది జనము కదండీ! లక్షల్లో జనము వారు ఒంటరిగా నివసించుచు అంటే అక్కడున్న అరణ్యం అంతటిలో కూడా వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి వారికి ఎటువంటి ఆపద గాని, భయమొస్తది ఏంటి ఏ ఆలోచన లేదండి. మరి యాకోబు సంతానము మరి 12 గోత్రాలు వారి యొక్క అవన్నీ కూడా లెక్కించలేనటువంటి విధముగా మరి అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు, ప్రత్యేకించాడు. మరి వారిని ఎంతో స్పెషల్‌గా మరి దేవుడు బ్లెస్ చేశాడు అనేటువంటి విషయమును తెలుస్తుంది. మరి అటువంటి వారిని, ఆశీర్వదించబడిన వారిని, ప్రత్యేకించబడిన వారిని మనము ఏమాత్రము శపించలేము.
భయపెట్టలేము అనే మాటను మరి బిలాము ఇక్కడ బాలాకుతో తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆ మాట విన్నప్పుడు ఏమైంది అంటే ఆయన తీసుకొచ్చిన పర్పస్ ఏంటి? ఈయన చెప్పేదేంటి? ఆయనకి శపించమని తీసుకొస్తే, ఈయననేమో ఇక్కడ దీవెనలిస్తూ ఉన్నాడు. మరి దాన్ని మనం శపించలేము. దేవుడు నాకు అటువంటి ఆజ్ఞ ఇవ్వట్లేదు. మరి దేవుడు ఏది చెప్తే నేను అదే చెయ్యాలి అనే మాటను కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ టైమ్ ఎక్కడ ప్రయత్నం చేశా బయలు బయలు యొక్క ఉన్నత స్థలము మీద మరి వెళ్ళి వారిని ఈ రీతిగా శపించమని చెప్పాడండి. మరి రెండోసారి కూడా మరి అదే రీతిగా ఇంకొక స్థలంకి తీసుకెళ్ళి, మరి ఇక్కడి నుండి చూడు, ఇక్కడ నీకు ఇంకా కొంతమంది ప్రజలు కనిపిస్తారు. ఇప్పుడైనా వారిని శ శపించు అనే ఒక ఆశతో మళ్ళీ ఆయనని వేరే చోటికి తీసుకెళ్ళడం జరుగుద్ది. మరక్కడ 13వ వచనంలో ఉందండి. అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము. నేను అక్కడ యెహోవాను ఎదుర్కొనెనని బాలాకుతో చెప్పగా, మరి ఇక్కడ కూడా సేమ్ రిపీట్ చేస్తూ ఉన్నాడండి. ఇంకా ఆ ఏరియా నుండి శపించడానికి వీలవ్వలేదు. అందుకని మరి బిలామ్‌ని ఏం చేశాడంటే ఇంకొక చోటికి తీసుకొనెళ్ళాడు. ఎక్కడికంటే పిస్గా అనే ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడి నుండి అక్కడ ఏంటి మొత్తము ప్రజలందరూ కాదు. ఒక క చివర్లో ఉన్నటువంటి కొంతమంది కనిపిస్తారు. ఇంక మొత్తం మనుషులందరూ కనిపించరు. అట్‌లీస్ట్ వాళ్ళనైనా మరి శపించమని మరి ఈయనని తీసుకొని వెళ్ళడం జరుగుద్ది. మరి అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా సేమ్ 7 బలిపీఠములు, మరి 7 కోడెలు, 7 దూడలను పెట్టి మరి బాలాకు ఏం చేస్తాడు, ఆయన యొక్క బలిపీఠం వద్ద నించొని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మరి బిలాముతో దేవుడు ఏం మాట్లాడతాడో, ఈసారైనా మరి శపిస్తాడు మరి అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ బిలాము దేవుణ్ణి ఎదుర్కొని వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా మరి దేవుడు ఏం చెప్తారు అంటే మరి 18వ వచనం నుండి మనకు కనిపిస్తదండి. మరక్కడ బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను బాలాకు లేచి వినుము, సిఫోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను. నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యము దేవుడు ఏం మాట్లాడాడో మరి బాలాకుకి చెప్తూ ఉన్నాడండి. సిఫోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. మరి ఆ పర్వతం నుండి మరి ఆ ప్రజల్ని చూసినప్పుడు దేవుడు రెండోసారి మాట్లాడుతున్నటువంటి మాట అండి ఇది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మానవులైతే మాట మార్చేస్తాము, తిప్పేస్తూ ఉంటాం కదా! మరి కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, నేనే కరెక్ట్ అన్నట్టుగా కొన్ని మాటలుంటాయి. కొంతమందివి ఎలా ఉంటాయంటే, అవసరం కొద్దీ ఉన్నటువంటి మాటలుంటాయి. కొన్ని మాటలేమో అన్నీ అబద్ధాలే. వెంటనే ఈజీగా అబద్ధాలాడేస్తూ ఉంటారు. మరటువంటి మనుషులుంటారు. ఇక్కడేంటండి దేవుడు అబద్ధమాడేవాడు కాదు. ఓ మాట ఇచ్చాడంటే తప్పక నెరవేర్చేవాడు, తప్పక అది చేసేవాడు అని మరి వచనంలో ఎంతో క్లియర్‌గా మనకు చూపిస్తూ ఉంది. మానవుడు కాదు, దేవుడు అబద్ధమాడు
మానవుడు కాదు. అంటే మనుష్యులుగా ఉన్నవారైతే ఖచ్చితంగా అబద్ధం ఆడతారు. మరి ఖచ్చితంగా మాట మార్చేస్తారు కానీ, మరి దేవుడు అటువంటి వాడు కాదు. పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయన మాట ఇచ్చి తప్పక నెరవేర్చేవాడు. ఆయన చెప్పింది చేసే దేవుడు అనే విషయమును ఇక్కడ మరొకసారి మనకి చెప్తూ ఉంది. మరి ఇక్కడ ఆయన మనుషుల స్వభావం వంటి వాడు కాదు. ఆయన మనుషులు దోషం చేసి అంటే ఆహ్, పశ్చాత్తాపం పొందుతారు కానీ, మరిక్కడ ఈయన మిస్టేకే చేయనప్పుడు దేవునిలో ఎటువంటి పశ్చాత్తాపం కాదు కానీ, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పినదంతా కూడా చేసే దేవుడు. మరి ఆయన ఏం చెప్తున్నాడంట, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా దీవించమని చెప్తూ ఉన్నాడు. మరక్కడ దేవుడు వారికేమని దీవించాలి అనేటువంటి ఆజ్ఞనే మరి బిలాముకు చెప్పాడు. దేవుడు నన్ను దీవించమని చెప్తున్నాడు. నేను ఇదే చెయ్యాలి. దీనికి వ్యతిరేకంగా నేను చెప్పకూడదు అని మాటనక్కడ చెప్పారండి. అంటే దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలు మరి ఎన్నో మార్లు వ్యతిరేకముగా అనేక మార్లు గునుక్కోవడం, సనుక్కోవడం ఇటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు వాళ్ళను ఉద్దేశించి మరి వారికి చెయ్యాలి అనుకునేటువంటిదంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఏ శాపము కానీ ఏది కూడా మరి వారి మీద ఏలుబడి చేయకుండగా మరి దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు అనేటువంటి విషయము ఎంతో క్లియర్‌గా మనకి తెలుస్తుంది కదా! ఆయన వారిని దీవించారు. బ్లెస్ చేశారు. మరి ఆ ల్యాండ్‌ని కంప్లీట్ హోలీ ల్యాండ్ మరి కదా! మరి ఆ స్థలం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అక్కడున్న ప్రజలందరినీ కూడా మరి ఆశీర్వదించినట్టుగా, దీవించినట్టుగా మనం చూడొచ్చు. మరి ఈ రీతిగా ఆహ్, దేవుడు దీవించమన్నదే నేను చెప్పాలి. అంతేకాని వ్యతిరేకంగా నేను వెళ్ళొద్దు. యాకోబులో ఎటువంటి దోషం లేదు. యాకోబుని చూసుకుంటే ఎటువంటి దోషం లేదు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు. అప్పుడు అప్పుడు బిలాం ఏం చెప్తున్నాడంటే, "నువ్వు ఆశీర్వదించొద్దు, ది ఏమి చేయొద్దు. అసలు బ్లెస్ చేయొద్దు, ఏం చెయ్యొద్దు. ఇక్కడ వదిలేయి" అనేటువంటి మాట మనకిక్కడ కనిపిస్తూ ఉందండి. మరి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక్కసారి 22-24 వచనాలు చదువుతాను. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వే వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పబడెను. ఇదిగో ఆ జనము ఆడ సింహము వలె లేచును. అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అంటే, మరి రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుని ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. మరి బాధించబడుతూ, హింసించబడుతున్నటువంటి స్థితి నుండి వారిని తీసుకొని వచ్చి, మరి ఇంతవరకు కూడా మనకి ఆహారం ఏంటి, వస్త్రం ఏంటి, మరి నీరు అన్ని విషయాల్లో కూడా మరి దేవుడే వారిని చూసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ ఇశ్రాయేలు ప్రజలంట ఎట్టివారుగా ఉన్నారంటే, సింహమును పోలిన వారుగా ఉన్నారు. మరి మన యెహోవా దేవుడు యూదా గోత్రపు సింహముగా పిలుస్తాం కదండీ! మరి అటువంటి సింహమైనటువంటి పిల్లలు కూడా మరి సింహము వలె నిలిచి ఆ వేటను ఎవరైతే విరుద్ధంగా ఎవరైతే వ్యతిరేకంగా లేపబడతారో వారందరి చంపే అటువంటి బలము దేవుడు వారికి అనుగ్రహించాడండి. ఆయన బిడ్డలైనటువంటి మనకి కూడా అటువంటి శక్తినే మరి దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి సింహము వంటి జీవితము కలిగి ఉన్నారు అని ఇశ్రాయేలీయులు ప్రజలు మరి ఆడసింహము వలె, సింహము ఆడసింహము వలె అంటే మరి ఈ యొక్క లయన్నెస్ మరి వీటిని కూడా చూపిస్తుంది. వాళ్ళు ఎంత అంటే లయన్ అంటేనే ఎంతో రాజు కదండీ! అడవికే రాజు. మరి ఎంతో
గొప్ప స్థానంలో ఉంటుంది. మరి ఆయన బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా అటువంటి స్థితిలోనే ఉన్నారు. మరి సింహము వలె నడుచుకునేవారుగా ఉన్నాలు అనే మాటను మనకి చెప్పబడుతూ ఉందండి. అప్పుడు 25 వచనంలో చూసుకుంటే, "నీవు ఏమాత్రము వారిని శపింపవద్దు, దీవింపవద్దు" అని బిలాముతో చెప్పెను. ఆయనేం చెప్తున్నాడంటే, "నువ్వు ఆశీర్వదించొద్దు, శపించొద్దు కానీ అని బిలాముతో చెప్పాడు. బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెను. నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా ఆల్రెడీ ఫస్టే మరి బాలాకుకి చెప్పడం జరిగింది. నేను దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అదే నేను చెప్పాలి. అదే నేను చెప్తాను అనే మాటను కూడా ముందుగానే మరి చెప్పాను కదా! మరి నువ్వు శపించవద్దు, దీవింపవద్దు అనే మాట ఇది కాదు అన్నప్పుడు ఇంకొక అవకాశం కోసం మరలా బాలాకు ఎతుక్కుంటున్నాడండి. బాలాకు నీవు దయచేసి నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారికి శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయి తరువాత మరి బిలాము అక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. మరి మూడవసారి కూడా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. మరి పెయోరు శిఖరం మీదికి మరి అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మరలా 7 బలిపీఠములు, 7 కోడెలను, 7 పొట్టేళ్లను మరి తీసుకొని వెళ్ళడము, మరి అక్కడ బలివ్వడము, ఆ బలిపీఠం దగ్గర నించొని మరి 24వ అధ్యాయంలో మరి మిగతా మూడోసారి మరి దేవుడు ఏం మాట్లాడాడు అనేటువంటి విషయము మనకి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అంతా చూసుకున్నట్టయితే క్షపించాలి. ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. వారిని ఎలాగైనా ఓడించాలి అనే ఆహ్, ఆశ మరి మనకు ఈ బాలాకులో కనిపిస్తూ ఉందండి. మరి ఆయన బిడ్డలుగా ఉన్న వారికి ఏ ఆ ఏ ఆపద కూడా ఏది కూడా సంభవించదు అనేటువంటి మరి దేవుడే వారికి కాపలాగా ఉన్నాడు కదా! మరి వారందరిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ మరి ఏ ఒక్కటి కూడా మరి ఏ శాపము కూడా వారి మీద ఏలుబడి చేయకుండగా మరి దేవుడు వారిని కాపాడుతూ ఉన్నారు. ఆయన ప్రజలకి, ఆయన బిడ్డలకి ఆయన ఏ అపాయము కూడా రానివ్వడండి. మరి ఎంతో క్లియర్‌గా మనకు కనిపిస్తూ ఉంది. మరి 23వ అధ్యాయములో సాతాను ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, మరి ఎన్ని విధాలుగా మనల్ని పడగొట్టాలి అని చూసినా, కానీ మనము దేవునిలో ఉన్నప్పుడు, మరి మనము దేవునిని దేవునిలో మరి ఉన్నప్పుడు, మరి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మనకి ఎటువంటి ఆహ్, ఏ ఏది కూడా మనకి చేయలేరు. ఏ శాపమే కానివ్వండి, ఏది విరుద్ధ కార్యమైనా కూడా మరి వారు జయింపలేరు అనే ధైర్యము మనకి కలుగు చేస్తూ ఉంది. మరి బాలాము చూస్తే ఆయన దేవుడినే టెస్ట్ చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు కదండీ! ఫస్ట్ నుండి కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను జూస్తా. నేనొస్తాను. మీరు వెయిట్ చేయండి అని వాళ్ళని వచ్చిన వాళ్ళని ఉంచుకొని, రేపు మార్నింగ్ వరకి కనిపెట్టుకుందాం. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని. మరి అలా అనుకోని కూడా మరి ఆయనేం చేశాడు, వాళ్ళతో బయలుదేరి వెళ్ళడము, గాడిద మీద ఎక్కడము, మరి అక్కడ మ ఆహ్, దేవదూత ఆయనకు కనిపించడము, మరి చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సార్లు ఇక్కడ కూడా ఏంటి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఎదుర్కొని వెళ్ళడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈయన ఏం చేశాడంట, బిలాములో ఏముందంట, దేవుడు దేవుడినే టెస్ట్ చేసేటువంటి మరి క్వాలిటీ కదా! దేవుడినే ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు. మరి మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనం కూడా దేవుడు కొ కొన్ని విషయాల్లో మనకి ముందుగానే చెప్తారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అన్నా కూడా మనం ఏం చేస్తామంటే, ఇంకొక్కసారి ఏదన్నా
మళ్ళీ ప్రేయర్ చేసుకొని దేవుడేమన్నా మాట్లాడతాడేమో, దేవుడు ఇంకేమన్నా బయలుపరుస్తాడేమో, దేవుడు ఇంకా నా గురించి ఏదన్నా అంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోతాము. డిసైడ్ అయిపోయిన దానికి ఆన్సర్ కోసము వెయిట్ చేస్తూ ఉంటామండి. మరి ఆల్రెడీ మన మైండ్‌లో ఒక ఆన్సర్ ఉంటది. మన హృదయంలో ఒక ఆన్సర్ ఉంటది. మనకి అదే కావాలి అనుకుంటాము. కానీ దేవుడు డెసిషన్ అనేది అది డిఫరెంట్‌గా ఉంటది. దాన్ని మనం కనుక ఎలా అంటే మన మ్యాచ్ అయ్యేంతటి వరకు కూడా ఆప్షన్స్ తీసుకుంటూ ఉంటామనమాట. మరిక్కడ బిలామ్ కూడా అటువంటి అదే చూసాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు చెప్పినటువంటి మాటలే అక్కడ బాలాకు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకి అగెయిన్స్ట్‌గా ఆయన ఏ మాట చెప్పనీయలేదు. మరి అక్కడ వాళ్ళందరినీ కూడా దీవించాలి అనే మాటనే దేవుడు సెలవిచ్చాడండి. మరి మనము ఇశ్రాయేలు ప్రజలుగా అనేక మార్లు మరి ఇశ్రాయేలు ప్రజలు చూసుకున్నట్టయితే అనేక మార్లు వాళ్ళు సనిగారు, గునిగారు, దేవునికి విరుద్ధంగా ఉన్నారు. చిన్న చిన్న వాటికి అలగడము మరి ఇవన్నీ చేశారు. కానీ అయినా వారు దేవుని చేత దీవించబడిన వారుగా ఉన్నారండి. మరి మన జీవితంలో కూడా అనేక మార్లు మనము దేవుని మేళ్ళు పొందుకొని కూడా మర్చిపోయే వారిగా ఉంటూ ఉంటాం. దేవుడు ఇంకా ఇంకా ఏదన్నా చేస్తాడనే ఆలోచనలో ఉంటాము. మరి దేవునికి కొన్నిసార్లు వ్యతిరేకముగా మనం జీవిస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా మనకి దేవుడు ఆయన బిడ్డలకు, ఆయన ఏర్పరచుకున్న వారికి ఏ అపాయము కూడా రానివ్వడు. ఏ శాపము కూడా వారి మీద ఏలుబడి చేయనీయడండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. వారికి ప్రతీది కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే ఒక విషయము మనకి 23వ అధ్యాయం ద్వారా తెలియచేయబడుతుంది. మరి ఎన్ని ప్లాన్స్ చేసినప్పటికీ, ఎన్ని స్థలాలలో నుండి వెళ్లి చూసినప్పటికీ, దేవుని బిడ్డలుగా ఉన్న వారికి ఏ అపాయము ఏ అపాయము కూడా రాదు అనేటువంటి మాటను ఎంతో ఆహ్, బలముగా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. సింహముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా సింహము వలె జీవించాలి. మరి మాట మార్చే తత్వము మనలో ఉండకుండా చూసుకోవాలండి. మరి దేవుడైతే మాట మార్చే దేవుడు కాదు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మరి మనుషులుగా మనము అనేక మార్లు మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం. కానీ మరి నిజమైన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన చెప్పింది చేసేవాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఆశీర్వదించాలి అని అనుకుంటే మరి ఆ ప్రజల్ని ఆశీర్వదిస్తాడండి. మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నామా? ఇశ్రాయేలీయులు ప్రజల్ని దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, మరి ప్రత్యేకించాడో, మరి అటువంటి స్థానంలో మనమున్నామా? మరి దేవుడు మనకు కూడా అటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడండి. ప్రతి దినము కూడా మరి దేవుడు వాక్యంతో సరిచేస్తూ ఉన్నాడు కదా! అనేక మేళ్ళు పొందుకున్నా కూడా ఇంకా మనము దేవుని టెస్ట్ చేసే విధంగా మన జీవితం ఉందేమో మరొకసారి సరిచూసుకుందాం. మరి దేవుడైతే ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలకు ఏ అపాయము రాదు, ఏ కీడు సంభవించదు. ఏ శాపమైనా ఏ ఏ ఏది విరుద్ధంగా లేపబడినా కూడా అది అణిచివేయబడుతూ ఉందండి. మరి అదే రీతిగా మన ఎడల కూడా దేవుడు మానక కృప చూపుతున్న దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము సంతోషముగా మరి దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఇంకా చేయబోతున్నటువంటి మేళ్లను బట్టి స్తుతిస్తూ, మరి ఉదయకాలము దేవుని సన్నిధిలో మరి స్తుతి ఆరాధనలోనికి వెళ్దామండి. మరి దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.